హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. మనము డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ డిఎస్సి నోటిఫికేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి చిన్న చిన్న మార్పులు అయితే జరిగాయి. వాటిని కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అదేవిధంగా మన డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే, మనకు డిఎస్సి ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి ఉంటుంది. టెట్ ఎగ్జామ్ నుండి మనకు 20% వెయిటేజ్ అయితే ఉంటుంది. ఇది మనకు పాత పద్ధతిలో అంటే గతంలో ఏ విధంగా అయితే ఉండేనో అదే విధంగా ఉంది. ఎలాంటి మార్పులు అయితే దీంట్లో జరగలేదు. ఓన్లీ ఒక పీఈటీ టీచర్లకు మాత్రము టెట్కి సంబంధం లేదు. వాళ్ళు టెట్ రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు డిఎస్సినే 100 మార్క్స్కి ఉంటుంది. కాబట్టి పీఈటీ టీచర్లకు టెట్కు సంబంధం లేదు. వాళ్ళు టెట్ రాయాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ ఇక్కడ టెట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టెట్కి సంబంధించి ఏపీ టెట్ ఆర్ టీఎస్ టెట్ వీళ్ళకు ఓసీ వాళ్ళకైతే 90 మార్క్స్, బీసీ వాళ్ళకు 75, ఎస్సీ ఎస్టీ అండ్ డిజేబుల్ ఉన్న వారికి 60 మార్క్స్ అయితే రావాలి. అదే సీటెట్ కూడా చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ రావాలి, బీసీ వాళ్ళకు 75 మార్క్స్, ఎస్సీ ఎస్టీ అండ్ డిజేబుల్డ్ ఉన్న వారికి 60 మార్కులు వస్తే వాళ్ళు కూడా క్వాలిఫై అవుతారు. సీటెట్లో కూడా ఓసీ వాళ్ళకి 90 మార్క్స్, బీసీ వాళ్ళకు సీటెట్లో 75 వచ్చినా వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ డిజేబుల్డ్ ఉన్న వాళ్ళు కూడా 60 మార్క్స్ వస్తే వాళ్ళు కూడా మన ఈ డిఎస్సి రాసుకోవచ్చు, డిఎస్సి ఎగ్జామ్. కాబట్టి సీటెట్లో మీరు 75, బీసీ వాళ్ళకు 75 అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ డిజేబుల్డ్ వాళ్ళకి 60 మార్కులు సీటెట్లో వచ్చినా వాళ్ళు కూడా డిఎస్సి ఎగ్జామ్ రాసుకోవచ్చును. ఇక్కడ ఒక చిన్న నోట్ అయితే ఇవ్వడం జరిగింది. 2 జూన్ 2014 కంటే ముందు ఏపీ టెట్ రాష్ట్రం వాళ్ళు కూడా అందరూ కూడా అప్పటి మార్క్స్ని కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటే ఆ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఏపీ టెట్లో ఎవరికైతే 120 కానివ్వండి, 129 అంటే ఎక్కువ మార్క్స్ ఏపీ టెట్లో కూడా ఉంటే వాళ్ళు కూడా ఆ టెట్కి సంబంధించిన మార్క్స్ని యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఎలిజిబులే. ఎందుకంటే 2 జూన్ 2014 కంటే అందరము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం. కాబట్టి అప్పుడైతే ఎవరైతే టెట్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళు కూడా అందరూ ఎలిజిబులే అవుతారు. ఇక్కడ చిన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్న మార్పులు అయితే జరిగాయి. ఇక్కడ ఏం మార్పులు జరిగాయంటే, 4th సెమ్ రాసేవారు, బీఎడ్లో 4th సెమ్ రాసేవారు, అదేవిధంగా ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులందరూ కూడా ఈ డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మనకు చిన్న మార్పు జరిగింది. గతంలో చూసుకున్న నోటిఫికేషన్లో ఇది ఇవ్వలేదు. ఎందుకంటే గతంలో మనకు ఫైనల్ ఇయర్ అభ్యర్థులకు ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రము ఫైనల్ ఇయర్ 4th సెమ్ రాసే అభ్యర్థులకు అండ్ ఫైనల్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ చదివే అభ్యర్థులకు ఈ డిఎస్సి నోటిఫికేషన్లో అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమన్నారంటే, వీరు డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి వీళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు అడిగినటువంటి టైంకి వాళ్ళ దగ్గర అన్ని సర్టిఫికేట్లు ఉంటే, అంటే డిఎస్సి ఎగ్జామ్ అయిపోయి సెలెక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత వెరిఫికేషన్ చేసే సమయంలో వాళ్ళు అడిగినటువంటి అన్ని సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఫైనల్ ఇయర్ అభ్యర్థులు అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చే టెట్లో క్వాలిఫై అయ్యి ఈ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఖచ్చితంగా టెట్ అయితే పాస్ అవ్వాలి. కాబట్టి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి అభ్యర్థులు, బీఎడ్ అండ్ డిఎడ్ అభ్యర్థులు అందరూ కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాసుకోవచ్చును. ఇక్కడ ఏముందంటే, మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు దానికి అప్పుడైతే ఏమేమైతే సర్టిఫికేట్స్ అడుగుతారో అవన్నీ తీసుకుపోయి అక్కడ వెరిఫికేషన్ చేసుకోవాలి. కాబట్టి ఆ సమయంకి మీ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి బీఎడ్ కానీ డిఎడ్ కానీ అప్పటికి కంప్లీట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, మీరు టెట్ కూడా ఖచ్చితంగా పాస్ అవ్వాలి. కాబట్టి సెప్టెంబర్ 15న జరిగేటువంటి టెట్లో మీరు పాస్ అయితేనే ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది మీరు రాసే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్లు చూసుకున్నట్లయితే పోస్ట్ వైజ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు మ్యాథమెటిక్స్లో ఖచ్చితంగా వాళ్ళకు 50% అంటే వాళ్ళకు డిగ్రీలో 50% మార్క్స్ ఉండాలి. లేదా పీజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అన్న 50% మార్క్స్ ఉండాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ద మినిమం మార్క్స్ షెల్ బి 45% అయితే ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 50% ఉండాలి. అట్లా కాకుండా కొందరు అంటే వాళ్ళ డిగ్రీలో 50% లేవనుకోండి, పీజీలో 50% ఉన్న ఈసారి కన్సిడర్ చేయడం జరుగుతుంది.
అట్లా కాక ఖచ్చితంగా డిగ్రీలో 2 సబ్జెక్టులను ఖచ్చితంగా చదివై ఉండాలి, మినిమమ్ 2 సబ్జెక్టు. ఇక్కడ ఏమేమి చూసుకున్నట్లయితే ఒకసారి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ అండ్ బీఎడ్ కోర్స్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ మెథడాలజీ, అంటే ఖచ్చితంగా బీఎడ్లో మ్యాథ్స్ మెథడాలజీ చేసి ఉండాలి. చేసి ఉంటేనే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి అనేది ఎలిజిబుల్ అనేది అవుతారు. ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి 50% మార్క్స్ అయితే డిగ్రీలో ఉండాలి. ఒకవేళ 50% మార్క్స్ డిగ్రీలో లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకవేళ పీజీలో 50% ఉన్నా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ డిఫరెంట్ ఏబుల్ వాళ్ళకైతే మినిమం మార్క్స్ షెల్ బి 45%, అయితే వాళ్ళకి 45% ఉన్న ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అనే వాళ్ళని మెన్షన్ చేయడం జరగలేదు దీంట్లో. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళు ఖచ్చితంగా బీఎడ్లో మ్యాథమెటిక్స్ మెథడాలజీ అయితే ఉండాలి. ఇక్కడ చూడండి 4 years బీఎడ్ కానివ్వండి, అంటే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళలో కూడా 50 మార్క్స్ ఉండాలి. అది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించి సేమ్ 45% ఉండాలి. వాళ్ళకు బీఎడ్లో ఖచ్చితంగా మెథడాలజీ అయితే మ్యాథ్స్ మెథడాలజీ ఉండాలి. దాంతోపాటు వాళ్ళకు టెట్ పేపర్ 2 అయితే ఖచ్చితంగా పాస్ అయ్యి కూడా ఉండాలి. కాబట్టి ఇది మనకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి ఖచ్చితంగా డిగ్రీలా మ్యాథ్స్ చదివి ఉండాలి. ఆ మ్యాథమెటిక్స్ అంటే ఆ డిగ్రీలో మీకు 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 45% మార్క్స్ ఉండాలి. మీకు డిగ్రీలో 45 కానీ 50% లేకపోతే మీ పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% ఆర్ 45% ఉన్న దాన్ని కూడా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ఈసారి జరిగినటువంటి చిన్న చిన్న మార్పులు ఇవి. ఖచ్చితంగా పేపర్ 2 టెట్ మాత్రం పాస్ అయి ఉండాలి, వాళ్ళే ఎలిజిబుల్ అనేది అవుతారు. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ చూసుకున్నట్లయితే చూడండి, గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ ఆఫ్ ఆప్షనల్ ఫిజిక్స్ అంటే ఆర్ ఇట్స్ అలియడ్ సబ్జెక్ట్స్ యాజ్ గివెన్ ఇన్ ద అనెక్సరీ టు దిస్ జియో, అంటే ఫిజిక్స్తో పాటు దాని అలైడ్ సబ్జెక్ట్ కూడా ఉండాలి. అలైడ్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి కింద లాస్ట్కి మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, అక్కడ మనం చూద్దాము. దాంతోపాటు కెమిస్ట్రీ దాని అలైడ్ సబ్జెక్ట్స్ కూడా ఏవైనా చేసి ఉంటే మనము ఫిజికల్ సైన్స్ అయితే ఎలిజిబుల్ అనేది అవుతాము. ఖచ్చితంగా 2 సబ్జెక్టులు చదివి ఉండాలి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. దాంట్లో మనకు దాని అలైడ్ సబ్జెక్టు కానివ్వండి ఏదైనా ఉంటే మనం అనేది ఫిజికల్ సైన్స్కి అనేది ఎలిజిబుల్ అవుతాము. దాంతోపాటు మనకు యూజీసీలో 50% ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 40%. ఇది ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాము. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే కూడా దాంట్లో 50% ఉన్న దాన్ని కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ డిగ్రీలో చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అన్నాడు, ఆర్ అనలేదు. కెమిస్ట్రీ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఖచ్చితంగా ఉండాలి. దాని అలైడ్ సబ్జెక్ట్ ఉన్న కన్సిడర్ చేస్తారు. ఫిజిక్స్ ఉండి లేదా దాని అలైడ్ సబ్జెక్ట్స్ ఉన్న కన్సిడర్ చేస్తారు. ఓన్లీ ఒక కెమిస్ట్రీ ఉండి దాని అలైడ్ సబ్జెక్ట్స్ ఉన్న కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. అలైడ్ సబ్జెక్ట్స్ అనేది మనకు అనాక్సరీ జియో ఉంది లాస్ట్కు, దాన్ని మనం అక్కడ చూద్దాము. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టు డిగ్రీలో చదివి ఉండాలి, లేదా ఫిజిక్స్కి సంబంధించి అలైడ్ సబ్జెక్ట్స్ అన్న చదివి ఉండాలి, లేకుంటే కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అలైడ్ సబ్జెక్ట్స్ చదివి ఉంటే మీరు ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అవుతారు. అలైడ్ సబ్జెక్ట్స్ ఏంటి అనేటివి మనకు అనాక్సరీ జియోలో లాస్ట్లో ఉంది, అక్కడ మనము చూద్దాం. సేమ్ బీఎడ్లో మెథడాలజీ ఉండాలి, ఫిజిక్స్ మెథడాలజీ ఉంటే మాత్రము ఖచ్చితంగా ఎలిజిబుల్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు ఇంటిగ్రేటెడ్ కోర్స్ సేమ్ మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి చూసుకున్నట్లే ఇక్కడ కూడా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు కూడా పేపర్ 2 అయితే క్వాలిఫైడ్ కావాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ చూసుకున్నట్లయితే వీరికి సేమ్ విత్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ యాజ్ ఆప్షనల్ ఈజ్ బాటనీ ఆర్ అలైడ్ సబ్జెక్ట్ అండ్ జువాలజీ ఆర్ ఇట్ అలైడ్ సబ్జెక్ట్. సేమ్ బాటనీ జువాలజీ ఉండాలి డిగ్రీలో, లేకుంటే దానికి సంబంధించిన అలైడ్ సబ్జెక్టు. నీకు బాటనీ ఒకటే ఉండి అలైడ్ సబ్జెక్ట్స్ అన్న చదివి ఉండాలి, లేదా జువాలజీ ఒకటి ఉండి దానికి అలైడ్ సబ్జెక్ట్స్ అన్న చదివి ఉంటే డిగ్రీలో మీరు ఎలిజిబుల్ అవుతావు. లేకుంటే ఖచ్చితంగా బాటనీ ఆర్ జువాలజీ అయితే ఖచ్చితంగా ఉంటే నువ్వు బయాలజికల్ సైన్స్కి అనేది ఎలిజిబుల్ అవుతావు అనేది ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా డిగ్రీలో 50% ఉండాలి ఓసీ వాళ్ళైతే. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే డిఫరెంట్ ఏబుల్ వాళ్ళకి ఖచ్చితంగా 45% అయితే మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి. వీళ్ళు అదేవిధంగా బీఎడ్లో వాళ్ళకు సంబంధించిన మెథడాలజీ చదివి ఉండాలి. జువాలజీ యాజ్ ఏ మెథడాలజీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటిఈ. అంటే సైన్స్ అంటే బాటనీ జువాలజీ సైన్స్కి సంబంధించిన మెథడాలజీలు అయితే వీళ్ళు చదివి ఉండాలి బీఎడ్లో. ఖచ్చితంగా ఇది ఇంటిగ్రేటెడ్కి సంబంధించి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఇక్కడ పేపర్ 2 క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ సోషల్ చూసుకున్నట్లయితే వీది కూడా సేమ్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మస్ట్ పోసెస్ ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ యాజ్ ఏ ఆప్షనల్.
హిస్టరీ అలైడ్ సబ్జెక్ట్ అండ్ ఎకనామిక్స్ ఆర్ అలైడ్ సబ్జెక్టు, జియోగ్రఫీ అండ్ అలైడ్ సబ్జెక్టు, పొలిటికల్ సైన్స్ అండ్ అలైడ్ సబ్జెక్టు, అడ్మినిస్ట్రేషన్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ అలైడ్ సబ్జెక్టు, అంటే సోషాలజీ అలైడ్ సబ్జెక్టు, సైకాలజీ అలైడ్ సబ్జెక్టు, ఫిలాసఫీ దాని అలైడ్ సబ్జెక్టు, కామర్స్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్స్. అంటే అన్ని సబ్జెక్టులు ఏవైతే మీరు డిగ్రీలో చదివారో ఆ డిగ్రీకి సంబంధించిన ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉంటే దాని అలైడ్ సబ్జెక్ట్ ఖచ్చితంగా చదివి ఉండాలి. లేకుంటే అవే ఎనీ 2 డిగ్రీ అంటే ఎనీ 2 సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటేనే మీరు సోషల్ స్టడీకి అనేది ఎలిజిబుల్ అనేటి అవుతాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏమేమి సబ్జెక్టులు అయితేనో దాంట్లో ఏవైనా 2 హిస్టరీ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, జియోగ్రఫీ కానివ్వండి అండ్ పొలిటికల్ సైన్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్టులన్నిటికి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్స్ ఉన్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ ఉంది మీకు, దాని అలైడ్ సబ్జెక్ట్ ఉంటే ఆ జియోగ్రఫీ అండ్ హిస్టరీ లేకున్నా అలా అలైడ్ సబ్జెక్ట్ ఆధారంగా మీరు సోషల్ స్టడీకి ఎలిజిబుల్ అవుతారు. అలైడ్ సబ్జెక్ట్ ఏమేమి ఉండాలనేది మనకు అనాక్సరీ ఫామ్లో ఇవ్వడం జరిగింది, అక్కడ మనం చూద్దాము. కాబట్టి ఖచ్చితంగా 2 సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి డిగ్రీలో. అవి లేకుంటే దాని అలైడ్ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలైడ్ సబ్జెక్ట్స్ ఏంటి అనే డౌట్ వచ్చినప్పుడు మనం కింద ఎనాక్సరీ ఫామ్ ఉంది, అక్కడ మనం అలైడ్ సబ్జెక్ట్ మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా మీకు డిగ్రీలో 50% ఉండాలి ఓసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 45 మార్క్స్ అయితే ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ క్యాండిడేట్స్ ద మినిమం మార్క్స్ షెల్ బి 45%. అదేవిధంగా బీఎడ్లో మెథడాలజీ చేసి ఉండాలి వీళ్ళంతా. ఎవరైతే సోషల్కి సంబంధించి ఎలిజిబుల్ అవుతా అనుకుంటారో దానికి సంబంధించిన మెథడాలజీ మాత్రము వీరు బీఎడ్లో చేసి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ బీఎడ్ కోర్స్ విత్ సోషల్ స్టడీస్, సోషల్ సైన్స్, జియోగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పొలిటికల్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి మెథడ్స్ అయితే ఏవైనా 2 అయితే వీళ్ళు చేసి ఉండాలి. క్యాండిడేట్స్ హూ స్టడీ వన్ ఆఫ్ ద 2 ఆప్షనల్స్ ఎట్ గ్రాడ్యుయేట్ అండ్ ద అదర్ ఎట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విత్ ద రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్. ఒకవేళ వీళ్ళు ఇక్కడ డిగ్రీలో చేసినటువంటి 2 ఏవైతే సబ్జెక్ట్ ఉన్నాయో దానికి సంబంధించిన 2 సబ్జెక్టులను బీఎడ్లో మెథడ్స్ తీసుకుంటారు. ఏదైనా ఒక మెథడ్ తీసుకొని సోషల్కి ఎలిజిబుల్ అవుతారు. లేదా వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఏదైనా ఒక సబ్జెక్ట్ని తీసుకున్న వాళ్ళు కూడా ఈ సోషల్ స్టడీకి అయితే ఎలిజిబుల్ అవుతారు. దీంట్లో మీకు ఎలాంటి అయితే డౌట్స్ అయితే ఉండదు. సోషల్ స్టడీకి సంబంధించి ఎక్కువ డౌట్ ఎక్కడ ఉంటుందంటే మనకు ఫిజికల్ సైన్స్కి సంబంధించిన కానీ డౌట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 కూడా ఖచ్చితంగా అందరూ పాస్ కావాల్సిందే. ఇంకా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి చూస్తే కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇక్కడ చూడండి, మనకు అందరం డిగ్రీ చదువుతున్నప్పుడు దానిలో కామన్ ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది. ఆ ఇంగ్లీష్ కాకుండా ఆప్షనల్గా ఇంగ్లీష్ చదివి ఉండాలి. అట్లా చదివి ఉంటేనే ఎలిజిబుల్ అవుతాం, లేకుంటే ఎలిజిబుల్ అనేది కాము. కాబట్టి మనకు డిగ్రీలో అంటే గ్రాడ్యుయేషన్లో ఇంగ్లీష్ లిటరేచర్ సపరేట్గా చదివి అంటే ఆప్షనల్గా చదివి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పోయిన ఇంగ్లీష్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ తోటి ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఇంగ్లీష్ చేసి ఉంటే దానిలో కూడా 50% మార్క్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 45% అయితే ఇది ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం, అదే విధంగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ హిందీ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు కానివ్వండి, వీళ్ళందరూ డిగ్రీలో ఆప్షనల్ సబ్జెక్ట్గా ఈ సబ్జెక్టులను చదివి ఉండాలి. ఖచ్చితంగా ఆప్షనల్ సబ్జెక్ట్గా అంటున్నాను. కామన్గా ఉండే ఉర్దూ కాకుండా సపరేట్గా ఉర్దూ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉంది, కామన్గా ఇంగ్లీష్ అందరికీ ఉంటుంది. ఆ ఇంగ్లీష్ కాకుండా సపరేట్ ఇంగ్లీష్ చదవాలి ఆప్షనల్గా. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిందీ కూడా కామన్గా హిందీ సెకండ్ లాంగ్వేజే తీసుకుంటాం, కానీ ఆ హిందీ నడవదు. సపరేట్గా హిందీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండాలి. అదేవిధంగా తెలుగు చూడండి, తెలుగు కూడా మనకు కామన్గా ఉంటుంది. ఆ తెలుగు కాకుండా సపరేట్ ఆప్షనల్గా తెలుగు తీసుకొని చదివిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు, స్కూల్ అసిస్టెంట్ హిందీకి, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూకి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆప్షనల్గా ఎవరైతే తెలుగు అండ్ ఉర్దూ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి చదివి ఉంటే వాళ్ళు ఆ స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారు. లేకుంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మళ్ళీ ఎంఏ తెలుగు కానివ్వండి, ఎంఏ ఇంగ్లీష్ కానివ్వండి, ఎంఏ హిందీ, ఎంఏ ఉర్దూ ఆ విధంగా చేసి ఉన్న మీరు ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంది. దాంతోపాటు మీకు బీఎడ్లో అయితే ఖచ్చితంగా మీకు ఏదైతే మెథడ్ ఉండదో మీకు ఇంగ్లీష్ కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మెథడాలజీ అయితే ఉండాలి. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సంబంధించి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు కూడా టెట్ అయితే పేపర్ 2 క్వాలిఫై అయితే కావాలి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఖచ్చితంగా తెలుగు యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ గ్రాడ్యుయేషన్ ఇన్ తెలుగు లిటరేచర్, ఖచ్చితంగా తెలుగు లిటరేచర్ చేసి ఉండాలి.
బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో వీళ్ళు ఒరియా అంటే లిటరేచర్ తీసుకోవాలి. కామన్గా అందరికీ తెలుగు ఉంటుంది. ఆ తెలుగు కాకుండా సపరేట్ మళ్ళీ తెలుగు ఉండాలి. అంటే 3 సంవత్సరాలు ఎవరైతే తెలుగు చదువుతారో, మనకు కామన్గా ఉండే తెలుగు 2 సంవత్సరాలు ఉంటాయి. ఆప్షనల్గా ఉన్న సబ్జెక్టులు మాత్రమే థర్డ్ ఇయర్లో ఉంటాయి. కాబట్టి మనకు సపరేట్గా ఆప్షనల్గా తెలుగు ఏదైతే తెలుగు ఉంటుందో వాళ్ళు అందరూ స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు వారు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా వాళ్ళకి 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 45% అయితే ఉండాలి. వీళ్ళు ఖచ్చితంగా మనకు బీఎడ్లో మెథడాలజీ అయితే తెలుగు మెథడాలజీ అయితే చదివి ఉండాలి. వీరు కూడా పేపర్ 2 అయితే పాస్ అవ్వాలి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ హిందీ కూడా అంతే. ఇక్కడ చిన్నగా ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఇన్ తెలుగు ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటీ. అంటే లాంగ్వేజ్ పండిట్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ అదేవిధంగా ఇంగ్లీష్గా అదేవిధంగా హిందీకి సంబంధించి చూసినట్లయితే కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీఎడ్ కోర్స్ విత్ హిందీ యాజ్ ఏ మెథడాలజీ సబ్జెక్ట్ ఆర్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఇన్ హిందీ ఆర్ హిందీ శిక్షణ్ ప్రణగత్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ఎన్సిటీ. అంటే లాంగ్వేజ్ పండిట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కూడా డిగ్రీలో ఖచ్చితంగా హిందీని ఆప్షనల్ సబ్జెక్ట్గా చదవాల్సి ఉంటుంది. 3 సంవత్సరాలు హిందీ సబ్జెక్ట్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళు కూడా ఖచ్చితంగా ఆ మార్క్స్ అయితే మీకు ఆల్రెడీ పైన చెప్పిన పర్సెంటేజ్ అనేది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు కూడా పేపర్ 2 క్వాలిఫై కావాలి. ఇక స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ కూడా సేమ్. వీళ్ళకి సంబంధించి కూడా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి. దీనికి కూడా పండిట్ ట్రైనింగ్ ఉంటుంది. లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఇన్ ఉర్దూ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్. ఈ లాంగ్వేజ్ పండిట్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. వీళ్ళు కూడా ఖచ్చితంగా టెట్ అయితే పాస్ కావాలి పేపర్ 2. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కన్నడకు సంబంధించి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ తమిళం, ఇవన్నీ మరాఠీ, సాంస్క్రిత్. అదేవిధంగా ఒకసారి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి సంబంధించి చూసినట్లయితే వీరు కూడా ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ ఉండాలి. ఇంటర్మీడియట్లో 50% మార్క్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెంట్ ఏబుల్ పర్సన్ అయితే 45% మార్క్స్ అయితే ఉండాలి. దీంతోపాటు 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండాలి. లేదా డిఈడి 4 years బ్యాచులర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్న ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి చూడండి, 2002 నుంచి 2007 ఎవరైతే 2007కు ముందు అంటే ఇంటర్ కానివ్వండి డిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారో 2007 కంటే ముందు వాళ్ళకు అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న వారికి 45% మార్క్స్ ఉంటే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు ఇంటర్లో అండ్ డిఎడ్లో వాళ్ళకు 2007 లోపు అంటే 2007 లోపు ఎవరైతే డిఎడ్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళకు 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు డిఫరెంట్ ఏబుల్ పర్సన్కి 40% ఉంటే సరిపోతుంది. ఓపెన్ కేటగిరీ ఓసీ వాళ్ళకు 45% ఉండాలి 2007 కంటే ముందు కంప్లీట్ చేసిన వాళ్ళు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ డిఫరెంట్ ఏబుల్ పర్సన్కి ఉంటే 40% ఉండాలి. ఇప్పుడు 2007 కంటే ముందు కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రం ఇది ఇక్కడ సపరేట్గా ఇవ్వడం జరిగింది. అందరూ పేపర్ 1 అయితే వీళ్ళు క్వాలిఫై అయ్యి ఉండాలి. అది టీఎస్ టెట్ కావచ్చు, ఏపీ టెట్ కావచ్చు, సీటెట్ కూడా కావచ్చు. ఇక్కడ లాంగ్వేజ్ పండిట్లు చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఇది మనకు ఈ ఉన్నటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ. అదేవిధంగా మనం అన్ని ఆల్రెడీ పండిట్కి సంబంధించినటువంటి పైన ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ మీకు అనాక్సరీ ఫామ్ అలైడ్ సబ్జెక్ట్స్ అని డౌట్ ఉంది కదా, అది ఒకసారి మనము చూద్దాము. ఇక్కడ చూడండి జియో నెంబర్ 25లో ఇచ్చినటువంటి మనకు అలైడ్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ అలైడ్ సబ్జెక్ట్ని నేను మీకు ఈ గ్రూప్లో పెడతాను, ఒకసారి మీరు చూసుకోండి. ఇవి అన్నీ చాలా ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకొని మీ క్వాలిఫికేషన్ సెట్ అవుతుందా లేదా అని చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక ఈరోజు మనము ఇది అయితే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఇక ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.